ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఏప్రిల్ నెలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వాటితో పాటు మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, ఫిబ్రవరి నెలకు సంబంధించిన వామన్ టికెట్స్ కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు నేను అవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి, బుకింగ్ టిప్స్తో పాటు మీకు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. మనకు ప్రతి నెల 18 లేదా 19 తేదీల్లో మొదటి గర్భ దర్శనానికి సంబంధించిన దర్శన టికెట్ విడుదల చేస్తూ ఉంటారండి. ఈ నెల మనకు 19వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించిన సేవలు. వీటిలో ఏముంటాయి అంటే కనుక సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదోద్భరాధన ఈ 4 రకాల సేవలకి మనం లక్కీ డ్రా అనేది వేసుకోవచ్చు అనమాట అండి. మీరు డౌట్ ఏమడుగుతారంటే ఈ 4 సేవలకి వేటికి అవే లక్కీ డ్రాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదా అన్ని సేవలు ఒకేసారి పెట్టుకోవచ్చా అని డౌట్ వస్తుంది. మనం అన్ని సేవలకి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదా మీకు నచ్చిన సేవ ఏదైతే ఉందో ఒకవేళ అర్చనకే వెళ్ళాలనుకుంటే కనుక అర్చన ఒకటే సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కనుక మీరు అర్చనలోనే 4 వారాల్లో ఏదో ఒక వారమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఆ ఒక్క వారమే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనండి. ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ సమయంలో మనకు కావాల్సిన తేదీ, కావాల్సిన సేవ ఇలా బుక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉందండి. ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే మనం ఒకేసారి ఇద్దరికి మాత్రమే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, ఈ నలుగురిలో ఇద్దరికి మాత్రమే ఒక ఐడీ మీద మనం చేయగలుగుతాం. అలా కాకుండా మనం ఫోన్ నెంబర్ మార్చి వేరే దాంతో మరలా చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. అలా ఉండదండి. మన ఫోన్ నెంబర్ మార్చినా ఆధార్ కార్డ్ నెంబర్ మార్చలేం కాబట్టి మనం రెండోసారి చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకరికి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి పిల్లలుంటే పరిస్థితి ఏంటండి అంటే గనక 12 సంవత్సరాల లోపు పిల్లలుంటే గనక మన సుప్రభాత సేవ లాంటి వాటికి మనం తీసుకుని వెళ్ళవచ్చండి. 12 దాటకపోతే వాళ్ళకి విడిగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒకసారి వాళ్ళకొకసారి తగిలే అవకాశం ఉంటుందన్నమాట. ఒకేసారి ఇద్దరికి తగిలే అవకాశం ఉండదండి. ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్‌లో మేము చేసామా లేదా, మాకు బుక్ అయిందా లేదా, లేదా సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది? అంటే గనక మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా మొత్తం కంప్లీట్ రిజిస్టర్ చేస్తే మీకు సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ వస్తుందండి. సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ వస్తే గనక మీరు రిజిస్టర్ చేసుకున్నట్టు. ఆ తర్వాత మనకు 2 రోజుల తర్వాత ఇప్పుడు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారండి. ఆ సమయంలో మీరు సెలెక్ట్ అవుతే మీరు ఏ సేవ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవ పేరు, అదేవిధంగా కంగ్రాట్స్ అనే మెసేజ్ 2 వస్తాయన్నమాట. అప్పుడే మీరు సెలెక్ట్ అయినట్టు. సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తే గనక మీరు సక్సెస్ కానట్టండి. అదే సెలెక్ట్ కానట్టు. మీకు కంగ్రాచ్యులేషన్స్ అనే మెసేజ్ మరలా వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు. ఓకేనండి. ఇందులో మీరు సెలెక్ట్ అయిన సేవ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ అనేది పే చేసి, అప్పుడే మీరు టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అమౌంట్ పే చేయకపోతే గనక వాళ్ళు మనకు 2 డేస్ టైమ్ ఇస్తారు. ఆ 2 డేస్‌లో మనం అమౌంట్ అనేది పే చేయకుండా వదిలేసామనుకోండి, చూసుకోలేదనుకోండి, ఇంక మీరు సెలెక్ట్ కానట్టండి. మరలా నెక్స్ట్ మంత్ మీరు మరలా వేసుకోవచ్చండి లక్కీ డ్రా. కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్‌లో పాల్గొన్నారో 2 రోజుల తర్వాత అంటే 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి చూసుకోండి. ఒక హాఫ్ డే లోపు మీకప్పుడు మీకు కంగ్రాట్స్ అని మెసేజ్ వస్తే గనుక పేమెంట్ చేయాలి. మీకు పేమెంట్ చేయడం రాకపోతే గనుక నాకు మెసేజ్ చేయండి. నేను మీకు చేసి పెడతాను. ఓకేనా అండి. గుర్తుపెట్టుకోండి ఈ టికెట్ ధరలొచ్చేసి మనకు 4 రకాల సేవల్లో సుప్రభాతం రూ. 120 అర్చన, తోమాల రూ. 220 అష్టదళ పద్మారాధన రూ. 1250 ఈ 4 రకాల సేవలకి ఇవి రేట్లండి. సో వీటిలో మనకు మీరు టికెట్ మీద అదే ప్రింట్ వచ్చిన తర్వాత పైన మనకు మీ డేట్ ఏంటి, రిపోర్ట్ ఎక్కడ చేయాలి, ఏ టైంకి చేయాలని క్లియర్‌గా ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు పెట్టండి. నేను మీకు అది చూసి చెప్తాను మీకు. ఓకేనండి. ఇవి మొదటి గర్భ దర్శనానికి సంబంధించిన రూల్స్ అండి. ఇవి అయిపోయిన తర్వాత మనకు ఆర్జిత సేవలను రిలీజ్ చేస్తారు. ఆర్జిత సేవల్లో 4 రకాల సేవలుంటాయి. ఒకటి కళ్యాణము, ఊంజల్ సేవ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలను కూడా ఆర్జిత సేవలని పిలుస్తారండి. ఈ ఆర్జిత సేవల్లో మీరు మొదటి 2 కళ్యాణం, ఊంజల్ సేవ స్వామివారి ఆలయం లోపల జరుగుతాయి. సహస్ర దీపాలంకార సేవ, అదేవిధంగా ఊంజల్ సేవ బయట జరుగుతాయన్నమాట అండి. ఆర్జిత బ్రహ్మోత్సవం.
కళ్యాణం, ఊంజల్ సేవ స్వామివారి ఆలయం లోపల, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్రదీపాలంకార సేవ ఆలయం బయట జరుగుతాయి. ఈ 4 రకాల సేవలకి మీరు బుక్ చేసుకున్నా మీకు శుభదం నుంచి ఎంట్రీ అనేది ఇస్తారండి. ఓకేనండి. సేవ అయిపోయిన దర్శనం ఉంటుంది. కళ్యాణం, ఊంజల్ సేవ ఎలానో టెంపుల్ లోపల జరుగుతాయి కాబట్టి మీరు అక్కడే దర్శనం చేసుకుని వస్తారు. సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 2 బయట జరుగుతాయి కాబట్టి సేవ అయిన తర్వాత మీరు ఆ టికెట్ తీసుకుని వెళ్తే కనుక శుభదం దగ్గర మీకు ఎంట్రీ అనేది ఉంటుంది. తర్వాత దర్శనం అనేది ఉంటుందన్నమాట అండి. మ్యాక్సిమం వీటికి 2 to 3 అవర్స్ లోపే దర్శనం అనేది అయిపోతుందండి. ఓకేనా. ఏది బుక్ చేసుకోమంటారు మమ్మల్ని అంటే కనుక మీరు ఇదే ఆర్డర్లో ఫస్ట్ కళ్యాణం ట్రై చేయండి, తర్వాత ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఈ ఆర్డర్లో ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు మార్నింగ్ ఉంటాయండి. మొదట చెప్పిన సేవలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. ఇవి ఏంటంటే కళ్యాణం, ఊంజల్ సేవ ఇంకా మధ్యాహ్నం 12 అయిపోతుంది. రిపోర్ట్ 10 గంటలకు ఇవ్వాలండి. సో 12, 1 గంట అదేవిధంగా 2:30 ఆ ప్రాంతంలో ఆర్జిత బ్రహ్మోత్సవము, సాయంత్రం 5 గంటలకి ఆర్జిత సహస్ర దీపాలంకార సేవ ఇవి ఉంటాయన్నమాట అండి. ఓకేనండి. సో ఇవి మార్నింగ్ సెక్షన్లో ఎర్లీ మార్నింగ్ అవి ఉంటాయి, మార్నింగ్ సెక్షన్లో ఇవి ఉంటాయండి. సో ఆ కళ్యాణం బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం త్వరగా వెళ్ళి మీరు 10 గంటలకల్లా 10, 10:30 టైంలో రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు ఈ సేవలు బుక్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కళ్యాణంకి సంబంధించి ముఖ్యంగా భార్యాభర్తలే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. కొంతమంది అబ్బాయి, అమ్మాయి ఎవరున్నా సరే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనకు 12 సంవత్సరాలు దాని లోపిల్లలు మనం తీసుకెళ్ళిపోతాం. 12 దాటితే కనుక 18 సంవత్సరాల లోపు వాళ్ళకి అక్కడే కౌంటర్ దగ్గరే రూ. 300 దర్శనం టికెట్ ఇచ్చి పంపించేవారండి. ఈ మధ్య మన సభ్యులు వెళ్ళిన వాళ్ళకి ఈసారి ఇవ్వడం లేదని చెప్తున్నారంటండి. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. మీ దగ్గర మీ పిల్లలు 12 సంవత్సరాలు దాటి ఉన్న పిల్లలు ఉంటే కనుక అబ్బాయి, అమ్మాయి ఉంటే కనుక వాళ్ళిద్దరికీ ఒక టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక కళ్యాణం తప్పించి మిగిలిన సేవలు ఎవరన్నా చేసుకోవచ్చండి. అది ఇబ్బంది ఏమీ లేదు. ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవ ఇవన్నీ కూడా మీరు సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చండి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా 500 రూపాయలండి. కళ్యాణం జంటగా చేసుకుంటాం కాబట్టి 1000 రూపాయలు అనమాట అండి. ఓకేనండి. మీరు ఒక డౌట్ అడగవచ్చు. ఒకవేళ మేము కనుక సుప్రభాత సేవ సెలెక్ట్ అవి వెంటనే కళ్యాణం కూడా చేయించుకోవాలంటే చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చండి. ఒకరోజు మీరు సుప్రభాతం పెట్టుకోండి, ఆ నెక్స్ట్ డే మీరు కళ్యాణం పెట్టుకోండి, 2 చేసుకోవచ్చు. ఓకేనండి. ఇవి అయిపోయిన తర్వాత మనకు మార్నింగ్ టైంలో అంటే మనకు 21వ తేదీ ఉదయం 22న మనకు కళ్యాణం రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఇందులో మనకు ఉదయం 10 గంటలకు వచ్చేసి మార్నింగ్ టైంలో జరిగేవన్నీ కూడా మార్నింగ్ టైంలో రిలీజ్ చేసే ఆర్జిత సేవలు, సేవ, దర్శనం 2 ఉంటాయండి. మధ్యాహ్నం టైంలో 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవను రిలీజ్ చేస్తారండి. దీని గురించి చాలామంది డౌట్ అనమాట. అసలు వర్చువల్ సేవ అంటే ఏంటంటే ఇది కరోనా టైంలో ప్రారంభించారండి. అంటే మీరు వెళ్ళకపోయినా మీ పేరు మీద స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నమాట. వర్చువల్ సేవలో మీరు కళ్యాణం బుక్ చేసుకుంటే మీ పేరు మీద ఏ రోజైతే కావాలో ఆ రోజు స్వామివారి కళ్యాణం చేస్తారు. అది దాని అర్థం అండి. సో మీకు దర్శనం కూడా కావాలి కాబట్టి అక్కడ మీరు బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళండి. వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తే కింద ఏవేల్ దర్శనం అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే దర్శనానికి మీరు వెళ్తారు. సో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి మీరు సేవ బుక్ చేసుకోవాలి. సేవ అయిపోయాక బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళి మళ్ళీ దర్శనం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సేవ బుక్ చేసుకున్న టైంలోనే అమౌంట్ అంతా కట్టేస్తారు కాబట్టి మీరు మరలా దర్శనానికి సంబంధించి అమౌంట్ అనేది పే చేయని అవసరం లేదండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ సేవల గురించి చెప్పాం కదండి. ఇంకా మనకు 23వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి మనకు అంగప్రదక్షిణ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారండి. ఈ అంగప్రదక్షిణ మనకు ఇంతకుముందు కొండపైన ఇచ్చేవారు ఆఫ్లైన్లో, తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఇవ్వడం మొదలుపెట్టారు. మళ్ళీ మొన్న ఒకసారి లక్కీ డ్రా పెట్టారు. ఇప్పుడు ఎవరి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకే సిస్టమ్ నడుస్తుందండి. ఇది 2 to 3 మినిట్స్ లోపే టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. డైలీ మనకు 700 టికెట్స్ ఉంటాయి. ఆడవారు, మగవాళ్ళు అందరూ కూడా వెళ్ళి సేవ అనేది మనం చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ అనేది చేయవచ్చండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇది మనకు 1 గంటకు ఉంటుందండి. సో 1 గంట అంటే కనుక మనకు టైం మీరు చూసుకోండి. మీరు 14వ తారీఖు కనుక మీరు బుక్ అయిందనుకోండి, మీరు 13 రాత్రి ఉండాలి అక్కడ. సో 1 గంట కాబట్టి. ఓకేనండి. అంతే తప్ప మీరు 14వ తారీఖు వెళ్ళారనుకోండి 15 తారీఖుకి వెళ్ళిపోతుంది. మీరు ఏ రోజైతే సెలెక్ట్ అయ్యారో అంతకు ముందు రోజు కొండపైకి వెళ్ళాలి. తడి బట్టలతో స్వామివారి కోడేరం చూడండి అక్కడ మీరు స్నానం చేసి ఆ తడి బట్టలతో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. టికెట్ జాగ్రత్త అండి. తడిసిపోయి ఉంటాయి బట్టలన్నీ. ఒక ప్లాస్టిక్ కవర్లోనే ఏదో చిన్న దాంట్లో పెట్టుకుని టికెట్ పాడైపోకుండా తీసుకువెళ్ళండి. ఈ టికెట్ అనేది ఫ్రీ అండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు చేయవచ్చు.
12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు తీసుకెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ ఒక డౌట్, మేము ఇప్పుడు కళ్యాణం చేయించుకున్నాము, అంగప్రదక్షిణ కూడా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చండి. మీకు కావాలంటే అంగప్రదక్షిణ కూడా ట్రై చేయండి, అదే రోజుకైనా మన్నాడు కానీ, దానికి దీనికి సంబంధం లేదండి. నెక్స్ట్ మనకు కళ్యాణం అయిపోయిన తర్వాత శ్రీవాణి టికెట్స్ మనకు 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఏప్రిల్ నెలకు సంబంధించి. శ్రీవాణికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏమిటని. ప్రస్తుతానికి శ్రీవాణికి సంబంధించి 3 రకాలుగా మనకు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవాణి కోటాను రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఏప్రిల్ నెలకు సంబంధించి ఇది ఒక విధానం, 3 నెలల ముందు. 2, సేమ్ డేలో ఆఫ్లైన్ ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారండి. మీరు ఫ్లైట్లో జర్నీ చేసి రావాలి, అదే రోజుకి ఇస్తారు. ఓకేనండి, అక్కడ మనకు 200 టికెట్లు ఇస్తున్నారు. ఇవి ఆఫ్లైన్లో ఇస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్లో అమౌంట్ పే చేసి మీరు తీసుకోవాలి. ఇక 3వది కరెంట్ బుకింగ్ ఆన్లైన్. ఇంతకుముందు మన కొండపైన ఎప్పటికప్పుడు టికెట్స్ ఇచ్చేవారండి, లైన్లో నిలబడేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసి ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకు ట్రై చేస్తామని చెప్తున్నారు. అదే ఒకసారి చూసి బాగానే ఉందనుకుంటే కనుక అలా కంటిన్యూ చేస్తారు, లేదని కనుక మారుస్తారండి. సో నెలాఖరికి మళ్ళీ నేను వీడియో చేస్తాను ఏంటి పరిస్థితి అని, ఫిబ్రవరి నెలకు సంబంధించి. ప్రస్తుతానికి మాత్రం కొండపైన ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి, అవి ఆన్లైన్లో ఇస్తున్నారు 800 టికెట్లు. మీరు ముందుగానే అమౌంట్ పే చేసి రెడీగా పెట్టుకోవాలి. సో 9 నెలలకు రిలీజ్ చేస్తారు. ఇవి కూడా 2-3 నిమిషాల్లో టికెట్స్ అనేవి అయిపోతున్నాయండి, జాగ్రత్త మరి. వెళ్ళి అక్కడ కూర్చుని ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఒకవేళ రాకపోతే మన్నాడు గుండెలో కూడా మీరు చూసుకోండి. ఇక ఇవి అయిపోయిన తర్వాత మనకు సీనియర్ సిటిజన్, అదేవిధంగా వికలాంగుల దర్శనాలు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, వీటికి సంబంధించి మనకు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన కోట అన్నమాట. ఇందులో సీనియర్ సిటిజన్ అంటే కనుక 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. భార్యాభర్తలు మాత్రం అవకాశం ఇచ్చేవారు. ఇంతకుముందు ఎవరన్నా తోడు తీసుకెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ తోడు అన్నది లేదు. ఎవరికి వాళ్ళే, ఎవరి భార్యాభర్తలు వాళ్ళే వెళ్ళాలి. భార్య కనీసం 50 సంవత్సరాల వయసు ఉండాలనేసి రూల్ అనేది పెట్టారండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు ఏంటి అంటే కనుక ఓన్లీ సీనియర్ సిటిజన్ మాత్రమే పెట్టారన్నమాట. అంటే ఈ కోటాలో ఇప్పటివరకు అసలు అప్లోడ్ అనేది ఉండదు, ఇప్పుడే మనకి అప్లోడ్ అనేది వస్తుంది. ఆధార్ కార్డు అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. లాస్ట్ టైం ఈవో గారిని కోరారు, అది ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఈ సైజులు ఇవన్నీనని. సో కాబట్టి తీస్తా అని చెప్పారు, ఇంకా తీయలేదండి. ఈసారి కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు ఫ్రంట్ చేయాలా బ్యాక్ చేయాలని అడుగుతూ ఉన్నారు. మీకు ఫ్రంట్ సైడ్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కనిపించేది ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. 1 MB లోపు ఉండాలండి సైజు. అదేవిధంగా వికలాంగ దర్శనాలకు సంబంధించి కూడా మీరు మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట అండి. ఓకేనండి, ఇవి మధ్యాహ్నం 3 గంటలకండి. ఓపెన్ హార్ట్ వాళ్ళకి అవకాశం ఉందండి, బైపాస్ సర్జరీ చేసుకునే వాళ్ళకి అవకాశం లేదు. ఈ హెల్త్ బాగాలేని వాళ్ళకి అడుగుతున్నారు కదా కొంతమంది, బైపాస్ సర్జరీ చేసుకుంటా అన్నారు. అలా కాదు, ఓపెన్ హార్ట్ అయినదే ఇవాళ ఎలా చేస్తున్నారండి. ఇక రూమ్స్ విషయంగా రాబోతుంది మనకు 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి 300 రూపాయల దర్శన టికెట్లు, మధ్యాహ్నం వచ్చేసి 300 రూపాయల దర్శన టికెట్లు. ఈ 300 రూపాయల దర్శన టికెట్లు మనం మ్యాక్సిమం 6 టికెట్ల వరకు మనం చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే 6గురికి ఒకే దాంట్లో చేస్తే కనుక ఒకటే రూమ్ ఇస్తారు. మీకు 2 రూమ్స్ కావాలంటే కనుక 2 ఒక దాంట్లో, 4 ఒక దాంట్లో చేసుకోండి, అప్పుడు 2 రూములు వస్తాయండి. ఓకేనండి. ఇక రూమ్ బుకింగ్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ టైం స్లాట్ అనేది మెన్షన్ చేస్తారండి. ఏ టైం స్లాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైంలోగా మీరు కొండపైకి వెళ్ళి లైన్లో నిలబడాలి, అదే స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే కనుక మీరు వచ్చినట్టు అనమాట అండి. సో అది వ్యాలిడ్ అవుతుంది. మీరు అలా కాకుండా మీరు తొందరలో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మీరు పెట్టేసుకున్నారనుకోండి, మీరు నెట్ ఎక్కి వెళ్ళబోతే ఏ 10 అయిందనుకోండి, మీకు రూమ్ అనేది ఇవ్వరండి. కాబట్టి టైం స్లాట్ అనేది చాలా చూసుకోండి, ఏ టైంకి మీరు వెళ్ళగలుగుతారో ఆ టైం పెట్టుకోండి. ఇవి 4 రకాలుగా స్లాట్స్ ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా, ఉదయం 6 టు మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 12 టు సాయంత్రం 6, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు, ఇలా 4 రకాల స్లాట్లు ఉంటాయి. మీరు ఏ టైంకి సెట్ అవుతారో చూసుకోవడం, ఆ టైం మీరు బుక్ చేసుకోండి. ఓకేనండి. రూమ్స్ ఎక్కువ కావాలంటే కనుక మీరు మినిమం 2 టికెట్స్ ఉంటే ఒక రూమ్ ఇస్తారండి. ఎక్కువ రూమ్స్ కావాలనుకుంటే కనుక మీరు ఒకే దాంట్లో బుక్ చేసుకోకండి 6 టికెట్లు అలాగా. నేను ఇందాక చెప్పినట్టుగా 2 ఒక దాంట్లో, 4 ఒక దాంట్లో, లేదా 3 ఒక దాంట్లో, 3 ఒక దాంట్లో, ఆ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు చక్కగా రూమ్స్ అన్నది కూడా బుక్ అవుతాయండి. ఒకవేళ రూమ్ బుక్ అవ్వకపోతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ట్రై చేసుకోవాలండి. ఓకేనండి. ఇవి దర్శన టికెట్స్ విడుదల వివరాలు, వాటికి సంబంధించి కొన్ని రూల్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది మీకు. ఇక శ్రీవారి సేవకు సంబంధించి మనకు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. మొత్తం శ్రీవారి సేవ ఏంటి, పరకామణి సేవ ఏంటి, నవనీత సేవ ఏంటి,
అవన్నీ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారండి. సో ముందుగా మనం రెడీగా చేసి పెట్టుకోవడానికి లేదు అవకాశం. సో అప్పటికప్పుడే మీరు చేసుకోవాలి. ఇందులో మేల్ కోటా, మేల్ అండ్ ఫీమేల్ కోటా అని ఉంటుందండి. సో మేల్ కోటాలో మేల్ మాత్రమే వెళ్ళాలి. సో మేల్ అండ్ ఫీమేల్ ఆడవారు మగవారు ఇద్దరు ఉండొచ్చు, లేదా ఆడవారు ఒకరే ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు తిరుమల, తిరుపతి 2 ఉంటాయండి. తిరుమల అంటే కొండ పైన, తిరుపతి అంటే కొండ కింద. మీరు కొండ కింద కానీ సెలెక్ట్ చేసుకుంటే కింద 3 రోజులు, పైన 4 రోజులు చేయవలసి ఉంటుందన్నమాట అండి. ఓకేనండి. తిరుమల ఉంటే మాత్రం మొత్తం అన్ని రోజులు కొండపైనే ఉంటుంది సేవ. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 అండి. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకే ఈ అవకాశము. ప్రత్యేకించి పర్వదినాల్లో మాత్రమే మనకు 55 అలా చేస్తారనమాట అండి. కనీసం 50 సంవత్సరాలు ఉంటేనే మీకు అలౌ చేస్తారు. సో పర్వదినాలు కాని టైంలో 18-60, పర్వదినాల్లో 18-50 అండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీవారి సేవ సంబంధించి బుకింగ్ సంబంధించి మరలా నేను ఒక వీడియో చేస్తాను. మీరు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని ఆ వీడియో మీరు చూద్దురుగానండి. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.